హలో అండి, వెల్కమ్ టు సాయి సిరీ ఫ్యాషన్స్. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ డిజైనర్ బ్లౌజెస్ అండి. అంటే బ్యాక్ నెక్లు మాత్రమే కటింగ్ ఎలా కట్ చేయొచ్చు అనేది దీనికి ముందు వీడియోలో చూశారు కదా. వీటిని అసలు పొడవు లూజు ఎలా తీసుకున్నాం అనేది వివరంగా ఈ వీడియోలో చూద్దామండి. ఆది జాకెట్ వచ్చేసి 14.5 ఉంది. అంటే 14.5 అనేది అసలు మెయిన్ జాకెట్ పొడవు అయితే మనం ఖర్చులతో కలిపి 15.5గా అంటే ఒక 30 ఇంచు కానీ 30 ఇంచు కానీ 1 ఇంచు కానీ పెంచుకొని మనం మెయిన్ క్లాత్ లూజ్ తీసుకోవాలండి. బ్యాక్ సైడు అలాగే షోల్డర్ వచ్చేసి 6 ఉంది. నడుము లూజ్ వచ్చేసి 11.5 ఎలా ఉంది అనేది నెక్స్ట్ చెప్తూ ఉంటానండి, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఆమ్ డౌన్ కూడా తీసుకున్నాం. అలాగే నడుము ఆమ్ డౌన్ దగ్గర 6 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మన నడుము దగ్గర అసలు లోపలికి వస్తుందా బయటకు పోతుందా అనేది చూసుకుంటే మన చంకల దగ్గర ఏమాత్రం ముడతలు రాకుండా ఉంటాయండి. డౌన్ కింద నడుము దగ్గర ఎంతైతే లూజ్ ఉందో చంక దగ్గర కూడా పూర్తిగా అంతే లూజ్ తీసుకోవాలి. 11.5 అనేది మార్కింగ్ చేసుకోవాలి. మన చంక లూజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇక్కడ చూపిస్తున్నామండి. పైన ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక గీత వేసాము. ఇదిగోండి, ఇక్కడ గీత కలిసే దగ్గర ఒక 1/2 ఇంచ్ దగ్గర గీత గీసాం. ఇప్పుడు మెయిన్గా ఉన్న గీతేమో కటింగ్ అయితే ఇప్పుడు డాట్స్ లాగా పెట్టుకునేది కుట్లు పడతాయి. అంటే మనం మిషన్తో కుట్టే కుట్టు ఇక్కడ పడుతుంది అనమాట. మనం మిషన్తో ఎక్కడైతే కుడుతున్నామో అది కౌంట్ చేసుకోవాలండి. అప్పుడు చంక లూజు కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ ఇలా కొలుస్తున్నప్పుడు చంక లూజు మనకి 8.5 ఉందనుకోండి, ఇక్కడ 8 వస్తే ఇంకొంచెం లోపలికి రావచ్చు అనమాట. అలాగా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నవన్నీ ఇదంతా లూజ్ అండి. ఈ రెండు అనేది ఖర్చుల కోసం అట్టు పెడుతున్నాం. ఇప్పుడు మార్కింగ్ చేసేది మాత్రం ఫ్రంట్ పార్ట్ ఫోల్డ్ చేస్తాం కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసేసిన తర్వాత దానికోసం మార్కింగ్ కోసం మాత్రమే ఈ గీత. ఇంతేనండి. బ్యాక్ కట్ చేయటం చాలా ఈజీ. అంటే పొడవు లూజు మెయిన్గా జాకెట్ లూజు చూసుకున్నామంటే మనం ఎన్ని జాకెట్లైనా ఇక్కడ ఇట్లాగే కట్ చేసేసుకోవచ్చు అండి. ఈ 4 ఒకరివే కాబట్టి ఒకటే కొలతలు కాబట్టి 4 జాకెట్లు వేసేసి ఇట్లా కట్ చేస్తున్నాను అనమాట. ముందుగా పొడవు, తర్వాత బాడీ లూజు, తర్వాత షోల్డరు, తర్వాత చంక డౌన్ అనేది జాకెట్ని బట్టి చూసి తీసుకుంటామండి మనం. ఇలా 4 జాకెట్లు వేసి కట్ చేసేటప్పుడు మాత్రం అన్ని పొరలు సమానంగా ఉన్నాయా లేదా అనేది 1కి 4 సార్లు చెక్ చేసుకోవాలండి. మనం ఇలా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు తెలియకుండా స్కేల్కి తగిలో లేదంటే కత్తిరికో లేదా మన చేతికో తగిలి క్లాత్ కొంచెం పైకి కిందకి జరుగుతూ ఉంటుంది. అంతా మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకోవటమేనండి. కింద ఏమాత్రం క్రాసులు రాలేదు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఒక్కొక్క క్లాతులకైతే కనుక కొంచెం క్రాసులు వస్తాయి. ఆ క్రాసు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుని ముందు అది తీసేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ అనేది కొలుసుకోవాలండి. ఇక్కడ నాకు చంక లోతు అంటే చేతి యొక్క రౌండ్ అనేది కూడా కరెక్ట్గా సరిపోయింది. నేను మార్కింగ్ చేసిన ప్రకారం అది ఒకసారి కొలిసి కూడా చూపించాను. మీరు కూడా ఎప్పుడైనా డౌట్ వచ్చినట్లయితే చంక రౌండ్ ఎలా ఉంది అనేది, చంక రౌండ్ సరిపోతుందా లేదా అనేది చూసుకుని ఆ తర్వాత కట్ చేయాలండి. మనం బీస్ముక్తో గీసిన ప్రకారం గీసేసుకొని ఆ తర్వాత మనం కుట్లు ఎక్కడ వేస్తాము అనేది అది కొలుసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఈ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కింద పీసులు ఈ కార్నర్ దగ్గర కలిసినట్లేవు, అందుకని మళ్ళీ ఒకసారి కట్ చేస్తున్నాను. ఈ కార్నర్స్ అయినా సరే మనకు కుట్లలోకి పోతాయిలే అని చిన్న చితకానేలేని వదిలేయకూడదండి. పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే మనం స్టిచ్చింగ్ కుట్టేసిన తర్వాత ఫైనల్గా అవుట్ఫిట్ కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ మన ఈ బ్యాక్ పార్ట్ని ఆధారంగానే కదా ఫ్రంట్ పార్ట్ కూడా కుడతాము. అందుకని మళ్ళీ చెప్తున్నామండి. ఇంతేనండి, కటింగ్ చాలా ఈజీ. బ్యాక్ సైడ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉందో ఫ్రంట్ సైడ్ కూడా అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న నెక్ డిజైన్స్ అన్నీ ముందు వీడియోలో పెట్టామండి, ఎలా కట్ చేసామనేది చూపించాము. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి మన ఛానల్లో చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క బ్లౌజ్ మాత్రం స్టిచ్చింగ్ అయిపోయిందండి.